గ్రంథము బోయాజు పొలంలో రూతు అనే మంచి టైటిల్ పెట్టి మీకు అర్థం చేపిద్దామని అనుకున్నాను. చాలా విస్తారమైన రాస్తున్నాను, బాగా సిద్ధపడ్డ రాత్రి 1 వరకు. సమయం కొంచెమే ఉంది. దేవుని బిడ్డలారా మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదువుతారు ఎవరైనా? అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. విస్తారమైన మాటలు దోషం ఉంటుంది, కానీ ఒక్క మాట మాట్లాడితే నా జీవితానికి ఆనందం కలుగుతుంది. బిడ్డలు ప్రభువా నీ మాటలు వింటుండగా ఇదిగో హృదయాలు తెరిచి మీరు మహిమ పొందమని తండ్రిని విడగపరచాను. మీరు గొప్ప కార్యం జరిగించండి దేవా. మా అందరి హృదయాలు తెరిచి స్థిరపరిచి సాక్షులకు వాడుకుంటారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు వరకు కొంచెం మట్టి చూశాను, ఒప్పుకున్నాను. ఇప్పుడు ఒప్పుకున్నది ఏమున్నది? ఇక కొంచెం చూడండి. ఇక చూస్తున్నాను. రూతు గ్రంథం అనగా రూతు అందరికి పరిచయమే, కానీ రూతు ఇశ్రాయేలీయురాలు కాదు, దేవుని బిడ్డ కాదు, మోయాబీయురాలు. నయోమి ఇశ్రాయేలు ప్రజలను బెత్లెహేములో నుండి వచ్చినటువంటి బిడ్డ నయోమి. నయోమి పేరు మీద బైబిల్ గ్రంథం రాయబడలే. బాగా వినండి, కొన్ని నిమిషాలే ఉంది కాబట్టి. నయోమి పేరు మీద దేవుని బిడ్డ నయోమి, ఆమె పేరు మీద బైబిల్ గ్రంథంలో పుస్తకము లేదు. మోయాబీయురాలు, అన్య ప్రజలు యెహోవా దేవుడు అంటే ఎరగని బిడ్డ, యేసు అంటే తెలవని బిడ్డ రూతు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రూతు పేరు మీద ఒక పుస్తకాన్ని రాయించాడు. దేవునికి స్తోత్రం. అంటే రూతు ఎవరి మనసును గెలుచుకుంది? దేవుని మనసును గెలుచుకుంది. నయోమి సంఘములోనే ఉంది, బెత్లెహేములోనే ఉంది, దేవుని బిడ్డలారా దేవునితోనే ఉంది, కానీ దేవుని మనసును గెలుచుకోలేకపోయింది. ఈరోజు ఒక మంచి మాట మనం అర్థం చేసుకోవాలి. సంఘానికి వచ్చినంత మాత్రాన, దేవునితో ప్రార్థన చేసేంత మాత్రాన మనం ధన్యులం అవుతున్నామని ఎప్పుడు అనుకోవద్దు. ఇంతకుముందు మనం ఇంకో మాట విన్నాము. ఏమని? ఆరాధన ఎలా ఉండాలి, స్తుతి ఎలా ఉండాలి అంటే దేవుని మనసును గెలుచుకునేదిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన, ప్రార్థనకు వచ్చిన నువ్వు ఎవరి మనసును గెలుచుకోవాలంటే దేవుని మనసును గెలుచుకోవాలి. హల్లెలూయా. ఇంతకుముందు చెల్లి మరి అక్క కోసం ఎంత కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది. అంతకంటే గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని పాదాలు పట్టుకోవాలగా. ఎవరి పాదాలు? దేవుని పాదాలు. ఈరోజు దేవుని భయం ఉంది కాబట్టి ఆ బాండింగ్ అనేది దేవుని బిడ్డలారా వింటారు. వారిద్దరు మాట్లాడుతున్నారు. 1 సంవత్సరం అయిపోతూ ఉంది. దేవుని సేవకుడిగా దేవుని బిడ్డ హృదయంలో కలవరం కలుగుతుంది. ఆమె వస్తుంది, మా అక్క బాగుందంటది. ఈమె వస్తుంది, మా అక్క బాగు, చెల్లి బాగుందంటది. నాకేమో వాళ్ళు బాగా మంచుకునేవారు, తోబుట్టోళ్ళు కాదు వాళ్ళు. మీకు ఇంకో విషయం తెలియదు, ఒక తల్లి కడుపులో పుట్టినవారు కాదు. అది ఇంత ప్రేమ ఎక్కడికి వచ్చింది చెప్పడం ఒకసారి. అది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ అంత గొప్పది దేవుని బిడ్డలారా. దైవ సేవకుడుగా చెప్తున్నాను బిడ్డ, నువ్వు అక్కడికి వచ్చిన మాట్లాడదు. ఈమె అన్నది అలాగే ఎన్ని మాట్లాడుతున్నాను తెలియదు. తెలుసు నాకు, దేవుడికి తెలవదా? దేవుడికి ఎన్ని మాట్లాడినారు. దేవుడి ప్రేమ బిడ్డలు మనం ఏం చేయాలి? క్షమించాలి. ఈరోజు ఇద్దరు కలుసుకున్నారు దేవుని బిడ్డలు. కొంతమంది దేవుడి బిడ్డ కొంచెం వింటామని రాయించాల్సిన తెలియదు. మా దోషములను క్షమించిన ప్రకారం, నా దోషులను నేను క్షమించిన ప్రకారము మీరు మమ్మల్ని క్షమించాలంటే దేవుని వాక్యము. నీ క్షమాపణ లేకపోతే ఒక అక్క అంటే నాకు ఎవరు గొడవైందంట, మంచి అక్క, బాగా మంచి అక్క, బాగా మంచి అన్న అని ఇంకా మాట చెప్పదు. దేవుడి సన్నిధిలో కొట్టుకుంటారు. ఇదేమన్నా భక్తో ఈ దేవుడికి శిరపడంతో నాకు అర్థమవుతుంది. దేవుడి సన్నిధికి వచ్చి రావడం వల్ల దేవుడి బిడ్డలారా రూతు ఈరోజు నయోమి మనసు
నయోమి దేవుని బిడ్డలారా, రూతు దేవుని ఒక మంచి మాట ఏంటంటే, ఇద్దరు వాళ్ళు ఉన్నారు. ఇంకొక అమ్మాయి ఎవరు? ఓర్పన. నయోమి ఓర్పన, రూతు ఓర్ప. ఓర్ప ఏం చేసింది? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ముద్దులో ప్రేమ లేదు. రూతు ముద్దు పెట్టలేదు, హత్తుకోపోయింది. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే హత్తుకోపోయేవాడు ఉండాలి. అంతేగాని కక్షలు పెట్టుకుంటారా, భేదాలు పెట్టుకుంటారా? మనం బాగా మంచిగా మన దేవుడు ప్రేమించాలా? మనం ఇంకా పాపంపై ఉండగానే యుద్ధ కాలంలో దేవుడు ప్రాణం పెట్టేశాడు. హల్లెలూయా. అది కదా ఉపవాసానికి అర్థము. ఏమన్నా పాస్టర్ నేను మాత్రం ఆయన క్షమించాలి. ఎక్కడ భక్తులు నువ్వేమన్నా దేవుడు అంటాడు, నాకు అదే కావాలి. దేవుడు ఏమంటాడు? నువ్వు ఆరాధన చేసేటప్పుడు నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి, ఎక్కడ విడిచిపెట్టి? అక్కడ విడిచిపెట్టు. నీ స్థుతి నాకు అవసరం లేదు. ఏం కావాలి? సమాధానం కావాలి. ఎవరితో? ఫస్ట్ నీ సహోదరునితో సమాధానం కావాలి. సహోదరునితో సమాధానం లేకపోతే దేవుని బిడ్డలారా, దేవుడు నీ అర్పణ. చాలా మంది అక్కడి ఇక్కడ ఫోన్ చేసి కొట్టడానికి మీకు ఫోన్ చేసి ఎన్ని మాటలు తిప్పుకొనేస్తారు. అక్కడ రావద్దు దేవుని బిడ్డలారా. మా భార్య నాకు మాట్లాడకపోతే నా మనసు అంతా గల్లీలు అయిపోతుంది. నేను ఎలా మాట్లాడి చెప్పాలి? నాకే సమాధానం లేకపోతే నేను ఇంకోటి సమాధాన సువార్త ఎలా ప్రకటించాలి? ప్రత్యేకంగా దేవుని పరిచయంలో వాడబడుతున్నావా? దేవుడి సమాధానం అనే బంధాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే రూతు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం ఎంచుకున్న మాట ఏమంటే, చాలా మంది ఏమంటారంటే అత్త కోడల బాండింగ్ గురించి, అత్త కోడల ఇంకా ఆ మంచి ఐక్యత గురించి చెబుతూ ఉంటారు. కానీ మనము ఈరోజు టైటిల్ ఏం ఇచ్చామంటే, బోయాజు పొలంలో రూతు. అక్క ఎవరి పొలంలో రూతు ఉన్నారా? ఎవరి పొలంలో? ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు భార్య చెప్పారు. ఏం చెప్పారా? ఏం చెప్పారు అట్లా ఉండదు. అందుకే నేను మీతో చెప్పించేది, బోయాజు పొలంలో చెప్పండి. బోయాజు పొలంలో రూతు మనం గుర్తు పెట్టుకోవాలి. పొలం అనగా ఏమిటి? పొలం అనగా ఏమిటి? దేవుని సంఘం. హల్లెలూయా. దేవుని సంఘం పొలం అనగా, బోయాజు అనగా దేవుని బిడ్డలారా క్రీస్తు యేసుకు సాదృశ్యము. రూతు అన్యురాలు, దేవుడు ఎరిగిన బిడ్డ. అయితే ఎక్కడికి వచ్చింది రూతు? బోయాజు పొలంలోకి వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఎరిగినప్పుడు లోకంలో తిరుగుతూ ఉంది, మోయాబీయులో ఉంది, యేసుని మాట తెలవదు, అన్య దేశంలో బ్రతుకుతూ ఉంది. ఎప్పుడైతే దేవుని ప్రజల మధ్యలోకి వచ్చిందో బోయాజు పొలం ఎన్నుకుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మంచి పొలాన్ని ఎన్నుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళి నేను చెప్తున్నాను, సేవకుడిగా ఓ సహోదరుడిగా చెప్తున్నాను, మీరు ఏ సంఘానికి వెళ్ళినా మీకు వాక్యం ఎలా ఉండాలి అంటే, దేవుని బిడ్డలారా మిమ్మల్ని బలపరిచేదిగా ఉండాలి, ధైర్యపరిచేదిగా ఉండాలి, ఆత్మీయ స్థితిలో ఎదిగించేదిగా ఉండాలి, మిమ్మల్ని ఖండించేదిగా ఉండాలి. అలాంటి వాక్యాన్ని, అలాంటి పొలంలో మీరు ఎన్నుకోవాలి. హల్లెలూయా. ఏ చర్చికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా అదే చర్చ్ అండి అంటే టైం పాస్ బ్యాచ్ అనమాట. అది ఎక్కడికి వెళ్ళినా అదే చర్చ్ అని నిలవాలి. టైం పాస్ బ్యాచ్. వాక్యంతో సంబంధం లేదు, ఆరాధనతో సంబంధం లేదు. వీళ్ళకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉండాలండి. దేవుడిని చూపించేది ఎవరు తెలుసా? దేవుడిని చూపించేది ఎవరు? దేవుడిని చూపించేది దైవ సేవకులు. దేవుని బిడ్డగా పాటలు పాడి పోల్చుకోవాలి. దేవుడి ప్రసన్నత దిగి రావాలంటే, దేవుడి మహిమ రావాలంటే యాజకులు దేవుడి మహిమను చూపించువారు. ఆ పొలమే సరిగా లేకపోతే పనికి ఎలా ఏరుకుంటావు నువ్వు? ఆ పొలమే సరిగా లేకపోతే దేవుడి బిడ్డలారా నీకు ఆహారం దొరుకుతూ ఉంది. ఆ పొలములే ఏసే లేకపోతే, బోయాజే లేకపోతే, ఆ దేశంలో ఎన్నో పొలాలు ఉన్నాయి. లేవాక చాలా పొలాలు ఉన్నాయి. బోయాజు పొలములో ఎందుకు ఎదుగుతుంది? అర్థమవుతుంది మాట మీకు? బోయాజు పొలం ఎందుకు ఎదుగుతుందంటే, బోయాజు
అన్ని సేవకులు, అన్ని సంఘాలు దేవుని బిడ్డలారా చెప్పడానికి నేను యోగ్యుని కాదు, కానీ నిజం చెబుతున్నాను, మీ జీవితాన్ని కట్టే సంఘం మీకు అవసరం. ఎందుకంటే మీ నాయకుడు దేవుని బిడ్డలారా మిమ్మల్ని సరైన వాక్యం చెప్పకపోతే పరలోకానికి వాక్యం ఎలా తెలుస్తూ ఉంది? ఫిలిప్పు దేవుని బిడ్డలారా నపుంసకుడు సైన్యాధిపతి, యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు, కానీ లోకరక్షకుని గుర్తించే కనులు లేవు. అప్పుడు ఫిలిప్పుతో పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఇక్కడ వాక్యం ఆపేయి, ఎక్కడికి వెళ్ళు? ఇదిగో రోడ్డు మీద నపుంసకుడు వెళ్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించమన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రకటించగానే నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అని అన్నాడు. చదువుతుంది ఏంటి? బైబిలే, యెషయా గ్రంథమే. ఆ యెషయా గ్రంథం ఎవరిని చూపిస్తుందో తెలుసా? పాత నిబంధన ఎవరిని చూపిస్తుందో తెలుసా? అంటే రాబోయే క్రీస్తును చూపిస్తున్నది. ఆ క్రీస్తు ఎవరో తెలుసా? ఇదిగో మనమే సిలువ వేశాము, మన కాలంలో చనిపోయాడు, ఇదిగో దానికి మేము సాక్షులము. ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా! ఆయన తిరిగి లేచాడు. ఈ భూ ప్రపంచంలో ఎవరైనా తిరిగి లేచిన దేవుడు ఉన్నారా? దేవుని బిడ్డలారా ఎవరు లేరు. యేసు మాత్రమే తిరిగి లేచిన వాడు. హల్లెలూయా! అయితే దేవుని పొలంలో ఏముండాలి అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉండాలి. ఒకటి, పరిగా ఏరుకునే అవకాశం ఉండాలి. అక్కడ పరిగా దొరకాలి అంటే ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఉండాలి. రెండవ విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా అక్కడ విశ్రాంతి దొరకాలి. విశ్రాంతి దొరకాలి, క్షేమం దొరకాలి, సెక్యూరిటీ అంటారు కదా దేవుని బిడ్డలారా. బోయాజు అంటాడు, కుమార్తె ఈ పొలము తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇందులోనే వేరుకో. యవనస్తులందరికీ చెప్పాను, నిన్ను ఎవరు కన్నెత్తి చూడరు. హల్లెలూయా! యవనస్తులందరికీ చెప్పాను, ఎవరిని కన్నెత్తి చూడరు. దేవుని కాపుదల ఎలా ఉండాలి విశ్వాసి కంటే? దేవుడే ఆజ్ఞ ఇవ్వాలి. హల్లెలూయా! సాతాను గడపుదించాలి దేవుడు. ఎవరనుకుంటున్నావు? యోబు ఎవరనుకుంటున్నావు? పౌలు ఎవరనుకుంటున్నావు? రూతు ఎవరనుకుంటున్నావు? నా బిడ్డ అని చెప్పాలి. హల్లెలూయా! నీ బౌండరీ ఎలా ఉండాలంటే దేవుడే వారిని గద్దించేదిగా ఉండాలి. హల్లెలూయా! బోయాజు రూతు అడిగిందా, అయ్యా నా దేశం కాని దేశము, భాష రాదు, మీ దేవుడు బాగా తెలియదు, అయ్యా యవనస్తులు మనుషులు కాదు, నాకు భర్త లేడు, నాకు రక్షణ కావాలని అడిగిందా? అడగలే. తన ప్రేమ, తన నీతి, తన విశ్వాసం బోయాజు ధైర్యం పొందుతుంది. హల్లెలూయా! తన విశ్వాసం, తన క్రియలు ఇవంటే నువ్వు ఏమంటారంటే, అయ్యా నీ దేశస్తురాల్ని కాదు, మీ తోబట్టుని కాదు, మీ వంశంలో ఉన్నదాన్ని కాదు, ఇశ్రాయేలు రాల్ని కాదు, బెత్లెహేము పురమునాది కాదు, మోయాబు నుంచి వచ్చిన దాన్ని ఇంత కటాక్షం ఎలా కలిగాను? ఇంత కటాక్షము, ఇంత దయ ఎలా పుడుతుందయ్యా నీకు అని విని దేవుని బిడ్డల సాగిలపై నమస్కారం చేసిందంట. అలా చేసిన వెంటనే బోయాజు అన్నాడు, దేవుని బిడ్డలారా చిన్నదానా, నీవు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను. ఏంటంట? మీ అత్తతో గొడవ పడింది అని చెప్పలే. నీ అత్తకు నువ్వు ఏ క్షేమాన్ని ఇచ్చావో, నీ అత్తకు నువ్వు ఎలా సహకరించావో, నీ మంచితనాన్ని ఎలా చూపించావో, నీ అత్తని విడవకుండా ఎలాంటి బాండింగ్ కలిగి ఉన్నావో నాకు తెలుసు. నువ్వు ఎవరిస్తున్నావు? నీకు అందం ఉంది, అన్ని బాగున్నాయి, నువ్వు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఓ స్త్రీ గురించి, నీ అత్త గురించి నీకు ఇంత బాధ్యత ఉందంటే నీలో ఎంత మంచితనం ఉంది. అలాగే దేవుని పిల్లల నయోమి అనగా మనకు సంఘానికి సాదృశ్యం కనబడుతూ ఉంది. అంటే సంఘం యొక్క క్షేమం, సంఘం యొక్క మంచితనం, సంఘానికి కావాల్సిన అవసరతలు ఎప్పుడు మనం ఆలోచన చేస్తామో దేవుని పిల్లలారా, అప్పుడు దేవుడు మన గురించి ఆలోచన మొదలు పెడతాడు. హల్లెలూయా! బోయాజును అడగలేదు, కానీ బోయాజు పొలంలో పనిచేసే భాగ్యం దొరికింది. ఇంకో మాట చెప్తూ ఉన్నారు, వినండి. నయోమి అంది, నయోమి రూతు అంటుంది, అత్త నేను ఏ పొలంలో వెళ్ళి పరిగా ఏరుకోవాలి, ఏ పొలంలో వెళ్ళి పరిగా ఏరుకోవాలి అన్నప్పుడు బోయాజు పొలంలో వెళ్ళు,
ఇదిగో విచ్చలవిడిగా బ్రతికేవారు ఉన్నారు. ఒక మాట చెప్పి ముగించుకున్నాను. మోయాబు దేశంలో ఎవరున్నారు? రూతు ఉంది. అన్యురాలు, విశ్వాసి కాదు. ఎలా మారిపోయింది? నయోమిని చూసి మారిపోయింది. హల్లెలూయా. నిన్ను చూసి నీ పక్క వారు మారాలి. నిన్ను చూసి నీ పక్క వారు మారాలి. దేవుని మీద రెండో విషయం ఏంటంటే, నువ్వు సరైన పొలమును ఎన్నుకోవాలి. ఆత్మీయ సహవాసము ఎలా ఎన్నుకోవాలి? సరైనదిగా ఉండాలి. దేవుని పిల్లలారా, సరైన సహవాసం అంటే క్రీస్తు దగ్గరికి నడిపిస్తారు. నయోమి సరైన సహవాసము కాబట్టి, నయోమి మంచి స్నేహితురాలు కాబట్టి ఎక్కడ నడిపించింది? బోయాజు పొలము నడిపించింది. వాక్యము కలిగిన పొలము నడిపించింది. అక్కడ పైగా సమృద్ధి ఆహారం ఉంది, సంరక్షణ ఉంది. అక్కడ ఏముంది? సంరక్షణ ఉంది, మంచి ఆహారం ఉంది. అలాంటి పొలాన్ని ఎన్నుకుంది. ఆమె క్షేమం ఉంది. మళ్ళీ దుష్టుడు కట్టడానికి అవకాశం ఏమీ లేదు. ఆమె అడగకపోయిన అక్కడను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఏమన్నా ఇంతకుముందు ఎవరి మనసు తెలుసుకోవాలి? బోయాజు మనసు అనగా దేవుని మనసు తెలుసుకోవాలి. హల్లెలూయా. భక్తి జీవితం అనేది దేవుని మనసును గెలుచుకునేదిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకుని ఒక్క మాట చాలు. ఈరోజు ఎవరి మనసు తెలుసుకోవాలక? దేవుని మనసు తెలుసుకోండి అన్న. ఎవరి మనసు? దేవుని మనసు తెలుసుకోండి. దేవుని మనసు తెలుసుకుంటే మీకు అసలు అడ్డు లేదు, మీకు అసలు ఓటమి లేదు జీవితంలో. దేవుని మనసును తెలుసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, దేవుని మెప్పిస్తున్నానని చెప్పుకుంటే పక్క వారిని గాయం చేసేవారు ఉంటారు. అది దేవుని మెప్పించడము కాదు. దేవుని బిడ్డలు మోసం చేసేవారు ఉంటారు. మనతోనే ఉన్నట్టుగా ఉంటారు దేవుని బిడ్డలు, కానీ మనకే మోసం చేసి హాని చేసేవారు ఉంటారు. సో ఎందుకు మాట్లాడుతున్నారంటే, నయోమి పక్కన ఇంకెవరున్నారు? ఓర్ప ఉంది. ఓర్ప విడిచిపెట్టి వదిలిపోయింది. అంటే అవకాశం అది దేవుని బిడ్డలారా. భర్త ఉంటే అత్త కావాలి, భర్త లేకపోతే అత్త అవసరం లేదు. అది రూతు ఏమన్నది? నీ దేవుడే, నీ దేవుడే, నీ ప్రజలే. ఇది కదా విశ్వాసం. అయ్యారు ఆశీర్వాదం ఉన్నప్పుడే ప్రజలు, ఆశీర్వాదం లేకపోతే అన్నాలు లేదు. అంటే ఇక్కడ కాదు, అక్కడ మీరు మంచి బ్రదర్ ఏమంటారు? చల్లని చెట్టు మీదనే అందరూ వస్తారా? చెట్టు నీడ లేకపోతే ఎవరు? ఈ కాలం అలాంటి దేవుని బిడ్డలారా, ఈ కాలం అలాంటి. సో దయచేసి వినండి దేవుని బిడ్డలారా, దయచేసి ఒక మాట ఏమిటంటే, మన భక్తి అంతా ఏం చేయాలి అంటే, మన భక్తి అంతా ఏం చేయాలంటే దేవుని మనసుని గెలుచుకోవాలి. హల్లెలూయా. ఈ రూతు ఏం అడగలే. రూతు అడిగిందామో ఎంత అద్భుతం చూడండి అన్న. ఎంత అద్భుతం అంటే, మోయాబీరాలు పరిగె ఏడుకుంటుంది, దిక్కు లేదు, బ్రతుకు లేదు. బోయాజు పొలంకే రాణి అయిపోయింది. హల్లెలూయా. ఎవరి పొలంకు? ఎందుకైంది? అడిగిన పెళ్లి చేసుకోండి. అయ్యా చెప్పిందా? లేదన్నా. మెసేజ్ చెప్పిందా? నా ఫోన్ రెస్పాన్సిబుల్ ఉందా? ఇదంతా ఈ లోక ప్రేమ తుచ్చమైనది. దేవుని ప్రేమ అడగదు. అడగకపోయినా ప్రేమించేదే దేవుని ప్రేమ. హల్లెలూయా. రూతు అడగలే, ఆయన మనసు గెలుచుకుంది. ఎవరి మనసు? ఏం చేసి గెలుచుకుంది? మంచి మంచి వస్త్రాలు వేసుకోదా? డ్యూటీ మాత్రం కదా. పొలంలో పనిచేసేదాకా. ఏ పొలంలో? బోయాజు పొలంలో. పొలంలో పని చేస్తే అటు ఇటు చూడలే, చక్కగా పని చేసుకున్నాను. అటు ఇటు చక్కగా పని చేసుకుంది. దేవుని పొలంలో ఉన్నావు, విశ్వాస జీవితంలో ఉన్నావు, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అటు ఇటు చూస్తున్నావా? దేవుని బిడ్డలారా, రూతును చూసినప్పుడు చాలా విషయాలు మనకి ఇంప్రెషన్ కనబడుతూ ఉంటాయి. రూతును చూసినప్పుడు చాలా విషయాలు ఆనందం వేస్తూ ఉంటాయి. సో ఈరోజు దయచేసి ఈరోజు పౌలని పేరు పెట్టుకుంటే పౌలు అయిపోతానా? పౌలు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. రూతు అనే పేరు పెట్టుకుంటే రూతు గుణాలు ఉండాలిగా. అంటే కదా రూతు ఉంటే బాధపడుతుంది. దేవుని బిడ్డలారా చెప్తూ ఉంటాను, నయోమి
నయోమి మనసు ఉండాలి, మాట్లాడి ఉంటే మాట మనసు ఉండాలి, మర్యాద పెట్టుకుంటే మర్యాద మనసు కొంచెమన్నా ఉండాలిగా అక్క, కొంచెమన్నా ఉండాలి. పేర్లు ఎందుకు మార్చాలి? యేసు బాబు అని ఒక అన్నాము, యేసు ప్రభు అని ఇంకో అన్నాము. యేసు ప్రభు కొనగా ఉండాలిగా. పేరేమో యేసు బాబు, చేసేదేమో దొంగ బాబు కోసం బాబా. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని బిడ్డగా మీకు చెబుతున్న మాట ఏంటంటే, రూతు మనసు ఇలాగ అయిపోతుంది. ఎవరి మనసు? రూతు మనసు. రూతు మనసు బోయాజు మనసును గెలుచుకుంది, ఆ పొలంకి రానైపోయింది. హల్లెలూయా. మీ పొలంలో ఒక ఎకరం ఇవ్వని అడగలే అక్క, మీ పొలంలో ఓ ఎకరం ఇవ్వని అడగలే. వివాహం చేసుకోమని అంతకన్నా ఆ మాట నేను చెప్పకూడదు. కానీ నయోమి అంటది, నీకు భర్తగా కావాల్సిన వాడు ఉంటే ఒకవేళ నీకు బోయాజే ఉండాలి, వెళ్ళిపో అంటే ఎవరన్నా వెళ్తారా? వెళ్ళేసి పాదాల దగ్గర పడుకున్నది, బోయాజు పాదాల దగ్గర పడుకుంది. అంటే ఎంత అత్త అంటే అది. సో దేవుని పిల్లల ఒకసారి ఆలోచన చేయండి. వారి కూడా కమిట్మెంట్ తప్పు చేయమని కాదు. ఎక్కడ ఎవరి కాలంలో ఉన్నావు దేవుని బిడ్డ, నీకు తోడు కావాలి అంటే నీకు సరైన వాడు ఎవరు? బోయాజు. ఈరోజు చాలా మంది పరిమాణ అక్కడ ఉంటారు. కొంతమంది ఎవరి కాలంలో ఉన్నావు, వసంగా ఉన్నావు, నీకేం తక్కువ పో, ఇక్కడ నీకు తోడు కావాలి సావడాలిగా. మీరు కాదు, మీరు మనుషులు. ఇక్కడ చాలా మీరు వింటారు దేవుని బిడ్డలు, నీకు తోడు కావాలి. ఎందుకు ఊహితాడేశ్వరంగా అటు ఫోన్ చేస్తాడు, మోసం చేస్తాడు, వెళ్ళిపోతాడు. సో దేవుని బిడ్డలు అర్థం చేసుకోండి, మనకి తోడు ఎవరు కావాలి? బోయాజు కావాలి. బోయాజు వల్ల నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నా నజరేయుడైన యేసు. హల్లెలూయా. చెప్పండి కాపరి, ఆయన మంచి కాపరి. ఆయన స్వార్థం ఉండదు. అన్ని అవసరం ఉన్నప్పుడే మనతో ఉండేవాడు కాదు. ఏది ఉన్నా లేకున్నా ఆయన మనతో ఉండేవాడు. హల్లెలూయా. అలాంటి ప్రేమను పొందుకోండి. అలాంటి ప్రేమను పొందుకో. ఏ ప్రేమ కావాలి? క్రీస్తు ప్రేమ కావాలి. సరే ఒక మాట చెప్పుదాం. ఈ తోడు ఉండదు రాష్ట్రం చెప్పండి. బస్కెట్ తోడు రాష్ట్రం ఇంటికి వెళ్ళిపోతే ఆ తోడు అంటే ఈ తోడు, ఈ తోడా? ఇది తోడు కాదు, విషయం తోడు ఇది. హల్లెలూయా. అలా నవ్వుతున్నారని నీ సన్నిధానంలో సంపూర్ణ నీ సన్నిధానం ఏముంది? ఆరాధించుకునే చచ్చినామంటే ఒకటి కష్టమైపోతుంది. ఈ సన్నిధానంలో ఏముంది? మరి సినిమాలు ఎందుకు, జబర్దస్త్ ఎందుకు, టిక్ టాక్ ఎందుకు, చావడం మళ్ళీ ఇక్కడికి వచ్చి పాటలు ఎవరు కావాలి? పాట దేవుడు చూసుకున్నాక దేవుడి పరిచయం అనేది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దాన్ని ఎలా చేయాలి? విశ్వాసంగా వేరే దేవుని బిడ్డలాగా దేవుడి పరిచయంలో వాడబడుతున్న మనం ఎలా ఉండాలంటే దేవుడి వెచ్చడిగా ఉండాలి. హల్లెలూయా. రూతు దేవుడి పొలంలో పనిచేస్తూ ఉంది, బోయాజు పొలంలో పనిచేస్తూ ఉంది. అటు ఇటు చూడలే, తల మంచుకొని పనిచేసింది. ఎవరు దేవుని పొందుకుంది? బోయాజు దేవుని పొందుకుంది. నువ్వు దేవుడి మందిరానికి వచ్చి వాక్యం చదివి ప్రార్థన చేసి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఎవరు దేవుని పొందుకుంటావు? దేవుని దేవుని పొందుకుంటావు. దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగుగాక అని దూతలకు చెప్పమని మరియమ్మ అడిగిందా? మీకు మాట అర్థమైనా? గాబ్రియల్ దూత వచ్చి చెప్పినప్పుడు మరియమ్మ అడిగిందా? యేసయ్య నేనే కంటాన్ని అడిగిందా? అక్క ఇంటికి పోతున్నాయి చూడు. మరియమ్మ అడిగిందా? యేసు ప్రభు నాకు కావాలని గర్భం ధరించని అడిగిందా? అడగలే. ఆమెలో ఉన్న మంచితనం, ఆమెలో ఉన్న ఆ క్వాలిఫై దేవుడు మెచ్చుకున్నాడు. ఈమె అయితేనే సరైన పాత్ర అని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక
రూతు కూడా ఆ పొలంలో రాణి కావాలని కోరుకోలే. ఇంకో విషయం చెప్పాలి మీకు, మోయాబురాలు అన్య స్త్రీ, ఆ వంశంలో నుంచే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా! ఆ పొలంలో నుంచే యేసయ్య వచ్చాడు. ఎంత భాగ్యం! క్రీస్తులో ఇంత ఆనందం, ఇంత సంతోషం ఉంటే లోక ఆనందాన్ని ఎన్నుకుంటాం. ఈరోజు ఎవరి పొలంలో ఉన్నా? బోయాజు పొలంలో ఉన్నావా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి తోడు కావాలి? ఎవరి తోడు కావాలి? స్నేహితులు తోడా? भाई भाई कब तक दिल मिले तक हिंदी కొంతమంది అర్థం అవుతుంది. ఎటువంటి ఆనందంగా ఉండే స్నేహితులు, బంధువులు ఎలా ఉంటారు? అన్ని మంచిగా ఉంటే బ్రదర్ ఒక మాట అంటే మీకు తెలవదండి ఇంత ఆకర్షణ అది ఆకర్షణ ఏమంటే మీకు తెలవదండి ఎన్ని మాట్లాడినారో అన్నది ఏమవుతుంది? అన్నది మనసు వెళ్ళలేదు. ఎవరు దేవుడు అంటారు ప్రేమ ఉన్న వాడికి లోపం కనిపించదు, ప్రేమ ఉన్న వాడికి విడిపోవడం గొప్ప విషయం. మంచి స్నేహం అయితే ఈ లోక స్నేహాలు కాదు, పాపం వాడిని నడిపించేది కాదు. మంచి స్నేహము, ఆత్మ సంబంధమైన స్నేహము లోపము చూడదు. అగాపే ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా నిష్కపటమైనదిగా పవిత్రంగా ఉంటుంది. హల్లెలూయా! సో ఈరోజు ఒక మాట నేర్చుకొని మనం ముగించుకుందాం. ఏమిటంటే రూతులాగా బోయాజు పొలంలో ఉందాం. ఒక్క సంఘంలో స్థిరపడండి. ఎక్కడికి వెళ్ళినా మీకు నచ్చిన సంఘంలో వెళ్ళండి. ఇక్కడ రావాలి ఏం లేదు. మీ ఆత్మీయ జీవితాన్ని ఎంత తృప్తి కలుగుతుందో అక్కడికి వెళ్ళిపోండి. అట్లా ఏ సేవకుడు చెప్పడం అసలు నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. నా సంగతి ఎవరు చెప్పేవాళ్ళే తప్ప మీకు ఎక్కడ తృప్తి కలుగుతుందో అక్కడ వెళ్ళమని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. దేవుని బిడ్డ నేను అనుకుంటాను ఏమంటానంటే, నేను న్యాయం చేయకపోతే నేను లెక్క అప్పచెప్పాలి. రేపు నేను న్యాయం చేయకపోతే నేను లెక్క అప్పచెప్పాలిగా. ఎందుకు గర్తిస్తానంటే రేపు దేవుడు నేను లెక్క చెప్పవాడు, నేను బద్దులనే ఉన్నాను కదా. కాబట్టి ఖచ్చితంగా దేవుడి మాటని అవునంటే అవును, కాదంటే కాదంగా ఉండాలి. హల్లెలూయా! విభాగాలు చూస్తూ ఉంటే నిజంగా మంచి పిల్లలాగా కనబడుతున్నారు. అలాగే ఉండండి. దేవుడి మాట దీవించుగాక.